కవిత శీర్షిక వసంతం మళ్ళీ పూస్తుంది. వలసలు నాగరికతలుగా రూపం మార్చుకుంటున్న కాలం. కొన్ని వలస మేఘాలు గుంపులు గుంపులుగా నా పచ్చిక మైదానాల మీద గద్దలై వాలినాయి. గుర్రాలుగా రథాల మీది దేవుళ్ళుగా వచ్చి ఇక్కడి భూముల్ని, మనుషుల్ని, పచ్చికల్ని, పిచ్చుకల్ని ఆక్రమించుకున్నాయి. నమ్మకాలను, నాగరికతలను దిగమింగి చాతుర్వర్ణమయం చేశాయి. ధిక్కారమై ఎదురొడ్డిన ప్రశ్నల్ని రాక్షసుల్ని చేసి వధించాయి. వీరభక్తులు విభీషణులైనారు, బాధితులు బానిసలైనారు. దురాక్రమణ ప్రశ్నను భరిస్తుందా? సామ్రాజ్య కాంక్ష ధిక్కారాన్ని సహిస్తుందా? మనుషుల మధ్యన గొడలు, మనసుల మధ్య కందకాలు. అల్లిన ఆధిపత్య గాథల అండతో అధికారం ప్రశ్నల్ని నిషేధించింది. ప్రశ్నలు మోసుకొచ్చే వసంతాలను నిషేధించింది. కన్నీళ్లు కర్మఫలమని ప్రవచించిన కల్పిత ప్రపంచంలోని పారిజాతం తప్ప ఈ నేల మీద విరిసిన రంగురంగుల పూలు నిషేధించబడ్డాయి. తల నుంచి ఉద్భవించిన వాడి చూపుడు వేలు వైపు భుజాల్లో నుంచి దూకినవాడు కత్తి పట్టుకొని నడిచాడు. తల నుంచి ఉద్భవించిన వాడి చూపుడు వేలు వైపు భుజాల్లోంచి దూకినవాడు కత్తి పట్టుకొని నడిచాడు. పాదాల్లోంచి పుట్టిన వాళ్ళం కదా, పాదసేవకులుగానే తరించిపోయాం. ఒకడు చెప్పింది ధర్మమైంది, మరొకని శాసనం న్యాయమైంది. వాళ్ళు గీసిన గీతల మధ్యనే ఎటు తరిమితే అటు విశ్వాస జంతువులమై ఉరకడం మినహా, మా ప్రాణాలు వాళ్ళ పాదాల ముందు నైవేద్యం కావడం మినహా మా జన్మకు మరో చూపు లేకుండా పోయింది. నేను మీలాంటి మనిషినేరా అని ఎలుగెత్తడానికి నేనెన్ని పోరాటాలు చేశానో, నేను బలపడినప్పుడల్లా నాకు అవతారం కల్పిస్తారు, నా ఉనికిని మింగేస్తారు. కడుపులో పొడిచి కన్నీళ్లు తుడిచినట్లు నా ఆశయాలను సమాధి చేసి నన్ను పూజా చిత్రం చేసి అంజలి ఘటిస్తారు. బానిసత్వంలో తన్మయులవుతున్న నా సహచరులు వారి భ్రమల ప్రపంచం చుట్టే పరిభ్రమిస్తున్నారు. బహుళత్వ కాంతి మాయమైంది, అంతా ఒకటే అన్న దురాక్రమణదారు నా నేలంతా ఆక్రమించాడు. విరాట్ రూపుడైన ఆ విచిత్ర వేషగాడు ఇప్పుడు మరింత కౌటిల్యంతో వస్తున్నాడు. జ్ఞానం తల నరికి అధికార దండంతో ఊరేగుతూ వస్తున్నాడు. బానిసలారా పక్కకు జరగండి, ఆరతి పట్టి ఆశీస్సులు తీసుకోండి. ప్రశ్నల చూపులు ఎక్కువ పెడితే మీరు రథ చక్రాల కింద మాయమైపోతారు. పల్లెలు, పట్నాలు, ఊరు, వాడలు ఇప్పుడు అతడు ఆడించినట్టే గుంపులు గుంపులుగా చీకటి జెండాలు పట్టుకొని క్రోధంతో, క్రౌర్యంతో ఉన్మత్త నినాదాలై ఊరేగిపోతున్నాయి. నినాదాలు రాల్చిన విద్వేషం వీధుల్లో రక్తధారలై ప్రవహిస్తున్నది. మనిషితనం రోడ్డు మీద రాళ్ల దెబ్బలు తిన్న కుక్క పిల్లలా మూలుగుతున్నది. సత్యం కోసం రాజ్యం వదులుకున్న వాని పేరుతో రాజ్యం కోసం అసత్యాల మేడలు కడుతున్నవాడా, దహించుకుపోతున్న నిజాల మీద మనుషుల్ని తగలేస్తున్నవాడా, నా అందమైన కాలాన్ని తగలబెడుతున్నవాడా, చరిత్ర పుటల మీద నెత్తురు చల్లుతున్నావు. ఎంత దూరం తీసుకెళ్తావు? ఇంకా లోపలికి గబ్బిలాలు వేలాడుతున్న గతకాలపు శిథిల ప్రపంచంలోనే సమాధి చేస్తావా? చరిత్ర మనిషికి భరోసానిస్తున్నది. వికృతాలను సరిదిద్దుకున్న మెలకువ ప్రకృతికున్నది. ఈ బలవంతపు నిశ్శబ్దానికి కూడా ఒక ముగింపు ఉన్నది. నీ అబద్ధాల మురికి ప్రవాహాన్ని శుద్ధి చేసే కాలం ఒకటి వస్తుంది. ద్వేషం బూడిదగా రాలిపోయిన ఈ నేల మీదనే సరికొత్తగా ఒక ప్రేమ మొలక అంకురిస్తుంది. మౌఢ్యం మరణించిన నేల మీదనే కొత్త వసంతం ఊపిరి పోసుకుంటుంది. ధన్యవాదాలు.